కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్ రిపోర్ట్ ఇప్పుడు ప్రకంపనలు రేపుతోంది. ఒకప్పుడు చాలా గొప్పగా చెప్పుకున్న ప్రాజెక్టు పైన ఇప్పుడు కాగ్ లేవనెత్తున్న అంశాలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. మన ముందు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి, రిటైర్డ్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ పద్మనాభ రెడ్డి గారు ఉన్నారు. పద్మనాభ రెడ్డి గారు నమస్తే. నమస్తే సార్, కాళేశ్వరం కోసం చాలా గొప్పగా చెప్పుకున్నాం. ఎందుకంటే తెలంగాణని ఒక సస్యశ్యామలం చేసే అతిపెద్ద ప్రాజెక్టుగా మనం దాన్ని చర్చించుకున్నాం. సుపరిపాలన వ్యవస్థలో మీరు అన్ని అంశాలను చూస్తున్నారు. ఏమనాలి ఇప్పుడు కాగ్ రిపోర్టు బయటపెట్టిన అంశాలను చూస్తే ఏమనిపిస్తుంది మీకు ప్రధానంగా? అంటే కాగ్ చాలా క్రిటికల్గా దీని మీద రిపోర్ట్ ఇచ్చినాడు. కాళేశ్వరం ప్రాజెక్ట్ రిపోర్ట్ చూస్తే చాలా ఘోరంగా జరిగినట్టుగా అనిపిస్తుంది. సింపుల్గా రీడింగ్ ఆ కాగ్ రిపోర్ట్ను చూస్తూ ఉంటే అంటే నాకేమనిపించిందంటే ఇది ఒక ప్లాన్డ్ పద్ధతిలో విపరీతమైన కరప్షన్ చేయడానికని చేసినట్టుగా ఉంది. ఎందుకు ఇది అంటున్నానంటే ఈ యొక్క కాళేశ్వరం కంటే మొదలు అప్పుడు 2007 లోపల జలయజ్ఞం కింద ప్రాణహిత చేవెళ్ళ అని ప్రాజెక్ట్ తీసుకున్నారు. అది సుమారుగా ఒక 12 లక్షల ఎకరాలకు నీరు అందిస్తుందని చక్కగా రిపోర్ట్ వచ్చింది. పనులు కూడా స్టార్ట్ అయినాయి. ఆ పనిని ఒక 28 బిట్స్గా చేసినారు. కెనాల్స్ కూడా తవ్వడం మొదలైంది. తర్వాత ప్రభుత్వాలు మారిపోయినాయి. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ 12 లక్షల ఎకరాలు మాకు సరిపోదు, ఇంకా ఎక్కువ తీసుకుంటాము, ఇంకా కిందికి వెళ్ళి ఎక్కడైతే గోదావరిలో ప్రాణహిత కలుస్తుందో అది కాళేశ్వరం జంక్షన్ దగ్గర నుంచి 3 బ్యారేజీలు కట్టి రివర్స్ ఇంజనీరింగ్ పేరుతోని మొదటి కింది బ్యారేజ్ నుంచి రెండో బ్యారేజ్కు, రెండో బ్యారేజ్ నుంచి మొదటి బ్యారేజ్కు నీళ్ళు ఎత్తిపోస్తాము. అక్కడి నుంచి 2-3 గ్రావిటీస్ ద్వారా నీళ్ళు వస్తాయి. అలాగే యొక్క మోటార్లతో కూడా పంపింగ్తో కూడా చేస్తామని చెప్పినారు. ఓకే, జనరల్గా మనం ఆలోచిస్తే ఏదైనా ఒక ప్రాజెక్టుకు డిపిఆర్ అని ఉంటుంది, అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్. అంటే ఇంత పెద్ద ప్రాజెక్ట్కి అయితే చక్కగా ఉండాలి. డిపిఆర్ క్షుణ్ణంగా పరిశీలించాలా, అన్ని యాంగిల్స్ నుంచి, అంటే టెక్నికల్గా కావచ్చు, ఫైనాన్షియల్గా కావచ్చు, చూసి మనకు సాధ్యపడుతుందా, ఇది మరి 1,00,000 కోట్ల ప్రాజెక్టు మనం కట్టగలుగుతామా, ఇవన్నీ ఆలోచించుకొని ప్లాన్ చేయాలా. తర్వాత షెడ్యూల్ కూడా పెట్టుకుంటాం. మనం ఫస్ట్ ఇయర్లో ఇంత పని కావాలా, ఇంత డబ్బు, కొద్దిగా అటు ఇటు కావచ్చు, బట్ కనీసం లెక్కలన్నా పెట్టుకుంటాం. సో ఈ డిపిఆర్ శాంక్షన్ ఒక జీవో ద్వారా క్యాబినెట్ అప్రూవ్ చేసినాక ఒక జీవో ద్వారా ఇస్తారు. ఏ ప్రాజెక్టుకైనా 1 లేదా 2 సార్లు అప్రూవల్ ఉంటుంది. దాన్ని ఏమంటారంటే పరిపాలన అనుమతులు అంటారు. సో ఈ దీంట్లోపల ప్రతి చిన్న బిట్ కల్లా అప్రూవల్ ఇచ్చుకుంటూ పోయినారు. అట్లా 73 సార్లు 73 జీవోల ద్వారా ఈ ప్రాజెక్టు పని నడిచింది. ఏతు కూడా దానికే. ఇలా చేయడం వల్ల ఏమైపోయిందంటే ఒక పని చేసినారు, మళ్ళీ ఏదో ఇది బాగలేదని చెప్పి ఇంకో పని చేసినారు. ఇట్లా చేయడం వల్ల కొన్ని చేసిన పనులకు కూడా ఆపేయాల్సి వచ్చింది. అట్లా 750 కోట్లు ఏదో నష్టమైందని కాగు చెప్తా ఉంది. సార్, ఇందులో నేను ప్రధానంగా చర్చించదలిచింది దాదాపు 220 పేజీల ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ అనేది కాగు మనకి ఇందులో చెప్పింది. మనం ఒక్కొక్క అంశాన్ని తీసుకుంటే ఫస్ట్ వాళ్ళ అంచనా వ్యయం కోసం చెప్పారు. అంటే మనకి ఇందులోనే కాగ్ రిపోర్ట్లో స్పష్టంగా ఫస్ట్ 63,352 కోట్ల రూపాయలు అనేది ఫస్ట్ చెప్పింది. కానీ కాగ్ పూర్తిగా దీన్ని తేల్చేపటికి 1,47,427 కోట్ల రూపాయలకు పైగా అవుతుంది. మీరు ఏం అంచనా వేసినట్టు, అసలు మీ అంచనాలను మించిపోయిన అంటున్నారు. ఎందుకు సార్ అసలు అంచనాలను మించిపోవడం ఏంటి అసలు? అంటే దాంట్లో ఏమంటారు, నియత్ సరిగా లేదు. అంటే మంచిగా ప్రాజెక్ట్ని కడదాము, కాస్ట్ ఎఫెక్టివ్, అంటే మంచి ధరతో మంచి ఎక్స్పెండిచర్తో పని చేద్దాము అన్నది లేకుండా పోయింది. అక్కడ ఏం జరిగిందంటే త్వరగా వర్కులు పెంచుకుంటూ పోయారు. మొదట్లో ఇది 2 TMC వాటర్ ప్రతిదినం లిఫ్ట్ చేయాలన్నారు. మళ్ళీ దాన్ని 3 TMC అన్నారు. అంటే ఏదన్నా ఇంత పెద్ద ప్రాజెక్టు స్టార్ట్ చేసినాక సుమారుగా 70-80% పని అయినాక మళ్ళీ కొత్తగా మొదలుపెట్టినారు. మధ్యలో 2 ఇవి కూడా ఉన్నాయి, వాటర్ ఇవి కట్టినారు. మల్లన్న సాగర్ అన్నారు, ఇంకేదో ప్రాజెక్ట్ అన్నారు, రంగనాయక ప్రాజెక్ట్ అన్నారు. ఇట్లా తవ్వడము ఇది జరిగింది. అయితే ఇక్కడ ఎస్టిమేట్స్ అన్నవి ఇష్టం ఉన్నట్టుగా రేట్ చేసుకుంటూ పోయినారు. కొన్ని మోటార్లు ఇప్పుడు BHEL ప్రభుత్వ సంస్థ వాళ్ళు మేము ఈ మోటార్లు ఇంత HP ఇంత ధరకు మేము సప్లై చేస్తామనంటే అది కాదని చెప్పి చైనా నుంచి తెచ్చినారు. అప్పుడే విపరీతమైన దీని మీద ఇది జరిగింది. అంటే BHELకును మీరు బయట కొన్నదానికి 4-5 ఇంతల డిఫరెన్స్ ఉందని దాని మీద
ఒక కేసు కూడా వేసినారు, సుప్రీంకోర్టులో నడుస్తూ ఉంది ఆ కేసు. అంటే దాన్ని కప్పుకోవడానికి బాహుబలి అన్నారు, ఇంకేదో అన్నారు, పెద్ద పెద్ద మోటార్లు అన్నారు. అది 2 ఏళ్లలోనే వరదలకు కొట్టుకుపోయింది. అది వేరే విషయం. ఇంత ఖర్చు పెట్టి ఈ మోటార్లకు కావాల్సిన విద్యుత్తును మన రాష్ట్రంలో ఎంతైతే మనం వాడుతున్నామో విద్యుత్ అంత ఆ మోటార్లకే కావాలట. అదే సార్, నేను అంటే బేసిక్గా నేను అంటుంది దాదాపు ఒక అగ్రికల్చర్కి సంబంధించిన ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. అంటే మనకు పండుతున్న వ్యవసాయం నీరు ఎంత ఉత్పత్తి అవుతుంది, ఎంత ఆదాయం వస్తుంది అనేది చూస్తారు. అదేం కాకుండా ఇందులో చూస్తుంటే దాదాపు 0.52% అంటే 52 పైసలు మాత్రమే. మీరు ఒక రూపాయి ఖర్చు పెడితే కేవలం 52 పైసలు మాత్రమే వస్తుంది. ఉన్న 48 పైసలు మీరు ఎక్కడి నుంచి వస్తారనేది ఒక ప్రధానమైన ప్రశ్న కాదు చెప్తుంది. అంటే ఇంత బేరీజీ లేకుండా వేస్తారని. అంటే ఇక్కడ తయారు చేసిన వాళ్ళు ఒక క్రిమినల్ ఇంటెన్షన్స్ అంటే ఈ ప్రాజెక్టు వయబుల్ కావాలని చెప్పి రకరకాలుగా చేసినారు. ఒకటి ఏంటంటే మేము మంచినీళ్ళు ఇండస్ట్రీస్కి ఇస్తాము, వాళ్ళకి ఇస్తాం, వీళ్ళకి ఇస్తాం, దాంతో ఇంత ఆదాయం వస్తుందని చూపించినారు. కాగేమంటారంటే దాంతో ఇదివరకు ఏమీ ఆదాయం రాదు. రెండవది ఏంటంటే ఈ కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ మీరు అన్నారా ఇప్పుడు, అంటే ఏ ప్రాజెక్ట్ కట్టినా సాధారణంగా మనం కూడా ఏదన్నా భూమి కొంటే దాని మీద సంవత్సరానికి ఇంత ఆదాయం వస్తుంది, నా పెట్టుబడి ఒక 3-4 సంవత్సరాలు వెళ్ళిపోతుంది అని అనుకుంటాం. ఇక్కడ ₹1 ఖర్చు పెడితే 52 పైసలు మాత్రమే వస్తుంది. 50% లాస్ ఉంది. ఏది వీళ్ళంతా దాన్ని పైకి లేపంగా. ఇంకోటి క్రిమినల్గా ఇక్కడ ఏం జరిగిందంటే 18 లక్షల ఎకరాలకు మేము నీరు అందిస్తామన్నారు. 18 పాయింట్ సంథింగ్ ఉంది. అంతవరకు ఓకే. కానీ ఇంకా స్థిరంగా చేస్తారు, స్టెబిలైజేషన్ అంటాం కదా. ఆల్రెడీ ఉన్న చెరువులకు ఏదో కొద్దిగా నీళ్ళు ఇస్తాము, అదొక 18 లక్షల ఎకరాలు దీంట్లో కలిపి మొత్తం 36 లక్షల ఎకరాలని అన్ని కాకి లెక్కలు. అంటే దీని ఏంటంటే లాభాలను ఎక్కువ చూపించితే ఖర్చుకు లాభాలకు కలుస్తుంది అంటే అట్లా కూడా కలవలేదు. ₹1 ఖర్చు అయితే 52 పైసలు అయిపోయింది అనమాట. సార్, ప్రధానంగా మనకి ఈ నీటిపారుదల ప్రాజెక్టులు అనడంతో అంటే ఇది పూర్తిగా గ్రావిటీ పైన కాదు, లిఫ్ట్ ఇరిగేషను, దీనికి విద్యుత్తు అవసరం ఉంది. కాకు తేల్చిన లెక్కలు చూస్తుంటే మీరు ఏదైతే విద్యుత్తు దీనికోసం ఉపయోగిస్తున్నారో లిఫ్ట్ ఇరిగేషన్కి, కేవలం మీ దగ్గర ఉండే కెపాసిటీ రాష్ట్రంలో ప్రస్తుతం దాదాపు 60% మాత్రమే విద్యుత్ శక్తి. దాదాపు 100%లో 40% మాత్రమే మీకు ఆ కెపాసిటీ ఉంది. ఉన్న 60% బయట నుంచి మీరు కొనుగోలు చేయాల్సిన అవసరం ఉందని దానికి ఖచ్చితమైన లెక్కలు చూపిస్తూ ఉంది. అంటే ప్లానింగ్ లోపల ఇది మనం ఇన్ని మోటార్లు పెడితే దీనికి విద్యుత్తు ఎక్కడికి వెళ్ళి వస్తుంది అన్నది అది ప్రాపర్ ప్లానింగ్ చేయాలి. రెండవది ఏంటంటే ఈ విద్యుత్తుకు అయ్యే ఖర్చు సుమారుగా 10,500 కోట్లు అంటున్నారు ప్రతి సాలిన. మరి ఇది ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తారు? అంటే ఇదివరకే ఫ్రీ పవర్ ఇచ్చినారు ఫార్మర్స్కు, అంతా అయింది, అదే కొన్ని వేల కోట్లు అవుతా ఉంది. మళ్ళీ ఇప్పుడు 10,500 విద్యుత్ ఖర్చు, దీని మెయింటెనెన్స్ కూడా అంతా కలిపితే 25,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం అవుతుంది అంటున్నారు. అంటే ఒక గుదిబండ తిరిగా తయారైపోతుంది ముందు ముందు మన రాష్ట్రానికి ఇది. సార్, మరోవైపు దీనిపైన ముందు కాళేశ్వరానికి సంబంధించి ఈ ప్రాజెక్టుకి ఇరిగేషన్ కార్పొరేషన్ అనేది ఒకటి లిమిటెడ్ తీసుకొచ్చారు. ఆ అమౌంట్ పుల్అప్ చేస్తామన్నారు. తర్వాత బయట నుంచి దాన్ని పుల్అప్ చేయడం మొదలుపెట్టారు. ఇంత వడ్డీలు అంటే వాళ్ళు కాదు ప్రత్యేకంగా చెప్పింది, మీరు వేస్తున్న అంచనాలు చూపించింది పూర్తిగా బోగసు. దానికి వడ్డీతో కలుపుకుంటే 1,47,000 కోట్ల రూపాయల పైన అవుతుందని చెప్తుంది. అంటే ఎక్కడైనా మనం ఇతర బ్యాంకుల్లో చూస్తాం, మనకి దాదాపు 7.6కి 9.7కి ఇలాగా రుణాలు వస్తే ఇక్కడ వాడు చూపించింది 10.9% మీకు వడ్డీ అవుతుందని చెప్తున్నాడు. అంటే ఇంత బయట నుంచి రుణాలు తీసుకొచ్చి ఏం చేద్దాం అనేది ఈ ఉద్దేశం. అంటే ఇప్పుడు దీంట్లో ఏంటంటే కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రాజెక్ట్స్కు చాలా ఇంపార్టెంట్ ఉంటే ప్రభుత్వం తన దగ్గర డబ్బు లేకుంటే బయట నుంచి తీసుకుంటారు. అయితే దానికి FRBM అని ఉంది, అంటే GDPకి 3% కంటే ఎక్కువ తీసుకోవద్దు. దాన్ని అధిగమించడానికి ఈ యొక్క ఇండిపెండెంట్ కార్పొరేషన్ పెడతారు. ప్రభుత్వం పూచికత్తిగా ఉంటుంది, మేము రెస్పాన్సిబుల్ ఉంటామని. అయితే అది చాలా ఎమర్జెన్సీలో వాడుకోవాల్సిన దానికి ఇదొక సెపరేట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ లిమిటెడ్ కంపెనీ లిమిటెడ్ అని పెట్టి అడ్డగోలుగా లోన్స్ తీసుకున్నారు. ఒక బ్యాంకర్ల గ్రూప్ కన్సార్టియం అంటారు. ఆ బ్యాంకర్ల కన్సార్టియం చేసి ఇప్పుడు సుమారుగా కాళేశ్వరంకు 1,00,000 కోట్లు ఖర్చు అయినాయి అనుకుంటే 60,000 కోట్ల పైన బ్యాంకుల నుంచి అధిక వడ్డీతో తీసుకున్నారు. ఆ వడ్డీ తడిసి మోపెడైపోతుంది అన్నమాట. సార్, ఇది ఏమైనా తీరే అవకాశం కనిపిస్తుందా? దాదాపు ఇన్ని సంవత్సరాలకు సంబంధించి ప్రతి నెల మీరు ఇంత వడ్డీ కట్టాలనేది ఈ దీంతో చూపిస్తూ ఉంది. అంటే కొత్తగా వచ్చిన ప్రభుత్వం మారింది, ఏమైనా సాధ్యమవుతుంది అసలు? ఏమైనా దాన్ని 48 ఇన్స్టాల్మెంట్లో క్వార్టర్లీ ఇన్స్టాల్మెంట్ చొప్పున కట్టమన్నారు. అంటే సంవత్సరానికి 4 ఇన్స్టాల్మెంట్స్ చొప్పున, అంటే 12 సంవత్సరాల్లో తీర్పాల. సార్, ఇందులో ప్రధానంగా మనం చర్చించుకోవాల్సింది లిఫ్ట్ ఇరిగేషన్లో మోటార్స్.
బీహెచ్ఎల్తో ఒక కొటేషన్ తీసుకొచ్చారు. దాదాపు అందులో మనకి ఇందులో కాగులో చూపిస్తున్న దాని ప్రకారమే వాళ్ళు చెబుతున్నది దాదాపు 7,212 కోట్ల రూపాయలు మేము వెచ్చించామని చెప్తున్నారు. కాగు డైరెక్ట్‌గా బీహెచ్ఈఎల్‌లో ఆడిట్ చూస్తే కేవలం 1,636 కోట్ల రూపాయలు మాత్రమే కనిపిస్తుంది. అంటే 5,500 కోట్ల రూపాయల పైగా ఇందులో ఒక ఇది జరిగిందని చెప్తున్నారు. ఈ విధంగా అంచనా వేయాలండి అసలు. దీన్ని ఏంటంటే క్లియర్ కేస్ ఆఫ్ మిస్అప్రాపరేషన్, అంటే దురుద్దేశంతోని దీంట్లోపల ధరలు ఎక్కువ చూపించి లాభం పొందడానికి చేసినారు. దీని మీద కోర్టులో పెండింగ్లో ఉంది కేసు, సుప్రీంకోర్టు దాకా పోయింది, పెండింగ్లో ఉంది. అంటే దాన్ని కవర్ చేసుకోవడానికి బాహుబలి మోటార్లు అది ఇది రకరకాలుగా చెప్పుకొచ్చినారు. ఇది ఇంజనీర్స్ రాజకీయ నాయకులు కుమ్ముక్కైపోయి తెలంగాణ ప్రజాధనాన్ని దోచుకున్నదే కానీ ఇంకేం కాదని నేను అనుకుంటున్నాను. ఇలా మరోవైపు మల్లన్న సాగర్ కోసం మీరు ప్రస్తావించారు. అసలు మల్లన్న సాగర్లో ఎన్జీఆర్ఏ లాంటి వాళ్ళే దానిపైన అక్కడ భూమి కింద బీటలు ఉన్నాయి, ప్రకంపనలు వస్తుంది, దాన్ని ఏ విధంగా తట్టుకుంటారన్న ప్రశ్నలు కూడా ఖాతరు చేయకుండా ఉంటే రేపు మిగిలిన ప్రాజెక్టుల పరిస్థితి ఏంటంటారు? అంటే అదే ఇది మన ఆలోచన లేని పనులు ఇలా చేయడం వలన ఇటువంటివి వస్తాయి, ఉత్పన్నమవుతాయి. ఇప్పుడు ఒక మేడిగడ్డ ఒకటే ఇదైంది, మిగిలిన 2 ఆనకట్టలకు బ్యారేజ్లకు బుడగలు వస్తున్నాయి అంటున్నారు కిందికెళ్ళి. అంటే నీళ్లు ప్రాజెక్ట్ కిందికెళ్ళి ఆ డ్యామ్ కిందికెళ్ళి వస్తున్నాయి అంటున్నారు. అదేదో లిటిల్ రిపేర్ చేసినారు. ఇప్పటికైనా కానీ 4 నెలల టైం లోపల ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ని పిలిచి దాన్ని ఎట్లా కాపాడుకుందాం కాళేశ్వరం. ఎందుకంటే ఆల్రెడీ 1,00,000 కోట్లు ప్రజాధనం దాని మీద ఇదైపోయింది. సో రాజకీయాలని చేసి దాన్ని అట్లాగే ఉంచినట్టయితే వచ్చే వర్షాకాలం లోపల కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. దీన్ని కాపాడుకోవాలి, ఇప్పుడు ఇమీడియట్లీ కాపాడుకోవాలా. సైమల్టేనియస్లీ వీళ్ళు దోషులు ఎవరు వాళ్ళని శిక్షించాలి, వీలైతే ప్రాసిక్యూట్ చేయాలి. డీటెయిల్గా ఎంక్వైరీకి ఐదర్ సిబిఐ ఆర్ ఒక రిటైర్డ్ లేక వర్కింగ్ హైకోర్టు జడ్జితోనూ అన్ని యాంగిల్స్లో చేయాలి. సిబిఐ కాదనుకుంటే ఒక మంచి జడ్జితోని టోటల్గా ఎంక్వైరీ చేసి ప్రజలకు తెలవాలా. ప్రజల నష్టాన్ని మాత్రం తప్పకుండా పూడ్చే ప్రయత్నం చేయాలి. వాళ్ళు ఎంత వాళ్ళైనా, ఆ ఇంజనీర్సే కావచ్చు, రిటైర్డో వర్కింగో లేదా రాజకీయ నాయకులు ఎవరైతే ఈ డిసిషన్ తీసుకున్నారో వాళ్ళందరినీ కూడా తగిన లీగల్ చర్యలు తీసుకుంటే బాగుంటుంది. మొత్తం ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ పనికి రానుకుంటా పోతే తెలంగాణ ప్రజలకు 1,00,000 కోట్ల ఇదైనట్టుగానే. ఇంక ఇప్పుడు వాళ్ళు కంప్లీట్ అయిందని చెప్తున్నారు, ఆల్మోస్ట్ కంప్లీట్ అయిందని చెప్పి సెక్యూరిటీ డిపాజిట్ కూడా రిలీజ్ చేసినారు. ఇంకా 20% 30% ల్యాండ్ అక్విజిషన్ చేయాలా, కెనాల్స్ రాలేదు. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి 1,00,000 ఎకరాలకు కూడా నీళ్ళు ఇవ్వలేదు. మరి 1 కోటి ఎకరాల నీళ్ళు ఎటుబాయ్? ఇది రాజకీయ నాయకులు ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉన్నవాళ్ళు ఇట్లా చేయకూడదు. అంటే ప్రజలను ఏదో ఇవి చెప్పి తిమ్మిని బంద్ చేసి మోసం చేస్తే అది చాలా దినాలు ఆగదు. దీన్ని సరి అయిన పద్ధతిలో ఎంక్వైరీ చేయించి దోషులను శిక్షించాలా. అది సెకండ్ పార్ట్. ఫస్ట్ పార్ట్ దాన్ని కాపాడుకోవాలి మనం. సార్, ఇందులో కీలకంగా మాట్లాడుకోవాల్సింది ఇంజనీరింగ్ చీఫ్ అండి. అసలు ఆయన రిటైర్ అయిన సమయం ఇక్కడ ఇప్పుడు వరకు కొనసాగుతున్నది. మీరు దానిపైన చాలా వరకు ఆర్టీఐలో కూడా మీరు అనేక సమాచారం తీసుకొచ్చారు. మీకు ఏమనిపిస్తుందండి అసలు ఈ ప్రాజెక్టుకి సంబంధించి? ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ కాగానే మేము రిప్రజెంటేషన్ ఇచ్చినాం గవర్నమెంట్కు. మాకు దీన్ని డిపిఆర్ఈ అండి, తర్వాత దీని మీద ఒక వైట్ పేపర్ కావాలి. 1 సంవత్సరం లోపలనే బాగా గడబడైంది కాళేశ్వరం. ఎందుకంటే ప్రాజెక్ట్ ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ అది ప్రాణహిత చెవెల్లా ఉన్నది, దాని మీద ఆల్రెడీ 7-8 వేల కోట్లు ఖర్చు అయినాయి. దాన్ని కాదని చెప్పి మళ్ళీ తీసుకుంటున్నారు. మీరు మాకు వైట్ పేపర్ ఇవ్వమంటే అట్లా కుదరదు అన్నారు. ఆశించి మాకు రిప్లై వచ్చింది, ఇవ్వమని. దాని మీద మేము లోకాయుక్తలో పిటిషన్ ఫైల్ చేసినప్పుడు ఈ డీటెయిల్స్ అన్నీ ఇస్తూ పోయినారు. ఎక్కడ చూసినా కానీ అన్ని తప్పులే ఉన్నాయి, కాకపోతే మమ్మల్ని ఎవరు అడిగేటోళ్ళు అని చెప్పి. సో ఇంజనీరింగ్ చీఫ్ దానికి వస్తే, ఒక వ్యక్తి రిటైర్ అయిపోయిన తర్వాత ఇంత పెద్ద పోస్ట్లో ఉంటే తెల్లారేదైనా తప్పులు జరుగుతాయని అడగడానికి లేదు, ఎందుకంటే ఆయన రిటైర్డ్ ఎంప్లాయీ. అదే వర్కింగ్ ఆయన ఉంటే ఆయనకు యాక్షన్ తీసుకోవచ్చు, పెన్షన్ ఆపచ్చు, రకరకాలుగా పనిష్మెంట్స్ ఉంటాయి. తర్వాత రూల్స్ ఉంటాయి, కేంద్ర ప్రభుత్వం రూల్స్ ఉంటాయి, రాష్ట్ర ప్రభుత్వం రూల్స్ ఉంటాయి. ఇప్పుడు అందరు రిటైర్ వాళ్ళని పెట్టుకొని అక్కడ పోనీ ఓకే, రిటైర్డ్ వాళ్ళు 1 సంవత్సరమో 2 సంవత్సరాలు పెట్టుకోవచ్చు. టిల్ ఫర్దర్ ఆర్డర్స్ ఇక నువ్వు ఉన్నన్ని దినాలు నువ్వే ఇంజనీరింగ్ చీఫ్ అన్నట్టుగా ఆర్డర్స్ ఇచ్చినారు. ఎవరికండి? మురళీధర్ రావు గారు, చీఫ్ ఇంజనీరింగ్ చీఫ్. కాళేశ్వరం కట్టి నుంచి ఏ అధికారి అక్కడ పోలేదు, ఎక్కడెవరు చెక్ చేయలేదు. అంతా దేవుడి మీద భారం వేసి నడిచింది. కాకపోతే డబ్బులు మాత్రం ఇస్తూ పోయినారు. కొన్ని సందర్భాల్లో టెండర్ ఫైనల్ అయిపోయింది, ఆయనకు వర్క్ ఆర్డర్ ఇచ్చినారు.
మధ్యలో మళ్ళీ దాన్ని ఓ రెండింతలు మూడింతలు రేట్ చేసేసినారు. అంటే కావాలని కాంట్రాక్టర్కు లాభం కావాలని చెప్పేసి చేసిన బాబతే ఇదంతా కూడా. అది ఈ కాగ్ రిపోర్ట్ మాత్రం ప్రభుత్వం సీరియస్గా తీసుకొని దీని మీద మొదలు ఇమీడియట్గా ప్రాజెక్ట్ను రిపేర్ చేయడం, రెండోది జరిగిన తప్పులను ఎవరు బాధ్యులను తీయడం. సార్ మీరు ఖచ్చితంగా చెప్తున్నారు, క్రిమినల్ ఇంటెన్షన్ అనేది స్పష్టంగా కనిపిస్తుంది అంటున్నారు. నిజంగా ఇప్పుడు కాగ్ రిపోర్ట్ వచ్చింది, ప్రభుత్వం మారింది కాబట్టి ఇంత ఒక వైపు మేడిగడ్డ కృంగటంతో పాటు కాగ్ రిపోర్ట్ బయటికి రావడం, అసెంబ్లీలో దాన్ని ప్రవేశపెట్టడం ఇన్ని జరిగింది కాబట్టి ప్రజలందరికీ తెలుస్తుంది, ఒక చర్చ జరుగుతుంది. నిజంగా గవర్నమెంట్ ఉండుంటే పాత గవర్నమెంట్ బీఆర్ఎస్ ఇది ఏమైనా బయటికి ప్రజలకు తెలిసే అవకాశం ఉందా? ఎందుకంటే మీకు ఇన్ఫర్మేషన్కి ఇవ్వనని చెప్పిన పరిస్థితులు ఉన్నాయండి. ఇన్ఫర్మేషనే కాకుండా అక్కడ కుంగిన తర్వాత ఎవరిని పోనీయాలి, ఎవరైనా పోయి చూస్తామంటే మమ్మల్నే కాదు ప్రెస్ వాళ్ళని కూడా అడిగి పోనీయాలి, పెద్ద పోలీస్ పహారా పెట్టినారు. సో దీన్ని ఒక రహస్యంగా, అంటే ఈవెన్ ప్రాజెక్టు పనులు నడుస్తున్నప్పుడు కూడా కామన్ మ్యాన్కి అప్రోచ్ లేదు. కాకపోతే వాళ్ళు ఒకసారి ప్రెస్ వాళ్ళని తీసుకెళ్ళినారు, ఒకసారి ఐఏఎస్ ఆఫీసర్ని తీసుకెళ్ళినారు. ఇక అంత దూరం పోయినారు కాబట్టి ఓ బ్రహ్మాండంగా ఉంది, ప్రపంచంలో ఎక్కడ లేదన్నారు, అమెరికాలో పేపర్ల మీద రాసుకున్నారు, ఇదంతా చేసినారు. సార్ భవిష్యత్తులో ఇలాంటి కాళేశ్వరాలు రాకుండా ఉండాలంటే ఎవరు ఏం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది, ఎవరు జవాబుదారీ వహిస్తారు? అంటే దీనికి ప్రభుత్వం జవాబుదారితనం, ట్రాన్స్పరెన్సీ అంటాం కదా మనం, పారదర్శకత జరగాలి. ప్రతిది అసెంబ్లీలో చర్చించాలి. అసెంబ్లీ మీరు చూసుంటారు, మొన్న ఎలక్షన్ కంటే మొదలు అసెంబ్లీ అయితే నాకు ఎందుకు అసెంబ్లీ ఉన్నది అనిపించింది. 4 దినాలు నడిచింది అసెంబ్లీ. అసెంబ్లీ లోపల ప్రజల సమస్యలు చర్చలు కావాలా, అక్కడ చట్టాలు తయారు కావాలా, ప్రజలకు ఉపయోగపడాలి. ఇప్పుడు ఈ కాళేశ్వరం ఉంటుంది ఇంకా మొదలు కావద్దు అని అనుకుంటే కాళేశ్వరం మీద అటువంటి ప్రాజెక్టుల మీద పర్ఫార్మెన్స్ రిపోర్ట్ అని ఇవ్వాలి. ఇప్పుడు ఒక పని తీసుకున్నాం, డబుల్ బెడ్రూమ్ హౌస్ తీసుకున్నాం, ఇగో ఇంత ఖర్చు చేసినాం, దీనికి ఇంతమందికి లాభమైందని. ఆ డబుల్ బెడ్రూమ్లు కూడా కామెంట్ చేసినాడు ఎవరు, కాదు దాని పేరు మీద లోన్లు తీసుకొని ఇంకో దిక్కు వాడుకున్నారని. ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ. సో ఇప్పుడు ఈ కాళేశ్వరం మాత్రం ఇది మనకు తెలుగు వారికి, తెలంగాణ ప్రజలకు ఒక దెబ్బ. ఇది చాలా నష్టపోతున్నాం మనం. దాన్ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నష్టాన్ని భర్తీ చేసుకోవాలి. ఎలా భర్తీ చేస్తామండి? 1,00,000 కోట్ల రూపాయలు ఎవరి నుంచి రికవరీ చేస్తాం? రికవరీ కాదు, అంటే ఎలా ప్రజాధనం మళ్ళీ ఎలా కూడగట్టుకుంటాం అసలు? ఇప్పుడు అది 1,00,000 కోట్లు అయింది, అయిపోయింది, జరిగింది, అంటే పోయినట్టే. కాదు దాన్ని రిపేర్ చేసుకొని వాడుకోవాలి. రెండవది రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ బాగా అయింది దీంట్ లోపల. స్వయాన ముఖ్యమంత్రి గారే చెప్పినాడు, నేనే డిజైన్ చేసినాను, నేనే కర్త కర్మ క్రియ నేనే అన్నట్టుగా చెప్పినాడు. ఆయన పని చేసేది లేకుండా ఆయన డబ్బులు ఎట్లా తీసుకురావాలా, ఎట్లా ఇది చేయాలా, అంటే దానికి రిలీజెస్ ఎట్లా ఉండాలా, ఆ అడ్మినిస్ట్రేటివ్ యాంగిల్లో ఉంటే బాగుండేది. కానీ ఇంజనీరింగ్ పని ఆయన చేసేవరకల్లా ఇదన్నిటికీ మూల కారణం అయింది. అందరు కాన్సన్ట్రేట్ చేసి కాళేశ్వరాన్ని కాపాడుకోవాలి. ఇప్పుడు జరిగిన తప్పు జరిగింది, దానికి ఎవరు బాధ్యులు అన్నది ఎంక్వైరీ పెట్టండి, చేయండి. ఆల్రెడీ విజిలెన్స్ వాళ్ళు చేస్తున్నారు, డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ అవుతూ ఉంది. తెలియదు సార్, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్గా మీరు అనేక అవినీతి వాటిపైన పేపర్ సబ్మిట్ చేశారు, విచారణ చేయాలి డిమాండ్ చేశారు. కాళేశ్వరానికి సంబంధించి ఒక విజిలెన్స్ జరుగుతుంది, మిగతా కాగ్ రిపోర్ట్ ఇచ్చింది. ఎలాంటి స్పష్టమైన విచారణ ఉంటే వాస్తవాలు తేలుతాయంటారు? అదే ఒక మంచి జడ్జితోని విచారణ చేయించాలా. ఇప్పుడు ఏదైతే విజిలెన్స్ వాళ్ళు చేసినారో అది టెక్నికల్ యాంగిల్లో చేసినారు. అది కాకుండా రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేస్తూ మంచి ఎంక్వైరీ చేసి దోషులను శిక్ష పడాలి. అయితే అది నా ఉద్దేశంలో సెకండరీ, అది జరగనియండి. దాన్ని ఇప్పుడు ఒక జడ్జిని పెట్టి ఎంక్వైరీ చేయించిన జరగనియండి. ఇప్పుడు మాత్రము ఇండియాలో ఉన్న బెస్ట్ బ్రెయిన్స్ని అక్కడికి తీసుకెళ్ళి ఇది ఎట్లా రిపేర్ చేయాలి, మాకు 4 months లోపల రిపేర్ కావాలి, డబ్బు ఎంతైనా సరే, 1,00,000 కోట్లు ఖర్చు పెట్టినాం, ఇంకో 5-10 వేల కోట్లు ఖర్చు అయినా పర్వాలేదు, దాన్ని కాపాడుకోవాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మనకి కాళేశ్వరం పైన ఒక స్పష్టమైన అభిప్రాయాన్ని, అంటే 1,00,000 కోట్లు పూర్తిగా కాళేశ్వరంలో కొట్టుకుపోయిన పరిస్థితి కనిపిస్తోంది. దీనిపైన ఒక క్రిమినల్ ఇంటెన్షన్, అంటే పూర్తిగా అవినీతి అనేది అడుగడుగునా కనిపిస్తోంది. దీనిపైన ఒక జడ్జితో విచారణ జరిపి వాస్తవాలు తేల్చడంతో పాటు ఇంత 1,00,000 కోట్లు ఖరీదైన ప్రాజెక్టుని కాపాడుకోవడం కోసం వెంటనే చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందనేది ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్గా పద్మనాభరెడ్డి డిమాండ్ చేస్తున్నారు. సైనింగ్ ఆఫ్, దిస్ ఈస్ గణేష్.